చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరిలో ఒకరు ఉపాధ్యాయురాలు ఉమాపార్వతి, మరొకరు విద్యార్థిని కీర్తన. ఖమ్మం జిల్లా వైరా మండలం నారవపనేనిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో 4వ తరగతిలో కీర్తన ఒకటి చేరారు. గ్రామంలో ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులంతా గురుకుల పాఠశాలలో చేరారు. కీర్తన మాత్రమే మిగిలగా ఆమెకు ఒక ఉపాధ్యాయురాలు బోధిస్తున్నారు. విద్యార్థిని కోసం మధ్యాహ్నం భోజనం వండిస్తున్నారు. ఒక విద్యార్థిని పాఠశాలలో కొనసాగించాలనే నిబంధన మేరకు విద్యాబోధన సాగిస్తున్నామని ఎంఈఓ తెలిపారు. ఇంకో వార్త కూడా చూద్దాం. అంటే ఇప్పుడు మనకి ఒక్కళ్ళ కోసమే బడి. ఇంకోటి కూడా చూడండి. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో శివారులోని కోనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి, ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. 7వ డివిజన్ పరిధిలోని కోనాపురంలో 50 కుటుంబాలు ఉండగా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పిల్లలను గురుకులాలు, వసతి గృహాల్లో ఉంచి చదివిస్తున్నారు. ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి విద్యార్థి ఎలికెట్టి శ్రేయాస్ ఒక్కడే చదువుతున్నాడు. ఈ విద్యార్థికి పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయుడు జగన్మోహన్ వర్ధనపేట నుంచి సుమారు 5 కిలోమీటర్ల సైకిల్పై వచ్చి వెళ్తుంటాడు. పాఠశాలకు 2 గదులు ఉండగా ఒక గదిలో అంగన్వాడీ కేంద్రం, మరో గదిలో పాఠశాల నిర్వహిస్తున్నారు. బడికి 3 కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. దీంతోపాటు ఎస్సీ బాలికల వసతి గృహం, ఎస్టీ బాలికల గురుకుల బాలికా విద్యాలయం, ఎస్టీ బాలుర వసతి గృహం ఉండడంతో ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. అంగన్వాడీ కేంద్రంలో ప్రస్తుతం 8 మంది పిల్లలు ఉన్నారు. అందులో 5 వచ్చే సంవత్సరం 1వ తరగతికి వస్తారని ఉపాధ్యాయుడు తెలిపారు. ఊళ్ళల్లో బళ్ళు కథ ఓడిచినట్టే ఈ కథ చూస్తే.